సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఆర్టీఓ కార్యాలయం అక్రమాలకు వేదికవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీఓ కొందరిని ఏజెంట్గా ఏర్పాటు చేసుకుని లక్షల రూపాయలు చేతివాటానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫుడ్ కోర్టుకు భూములు సేకరిస్తున్నారు. ఆ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ద్వారా 27 లక్షల రూపాయలు రైతులకు ఇవ్వనుంది ప్రభుత్వం. అయితే ఆర్డీఓ మాత్రం తప్పుడు రికార్డులు సృష్టించి 10 లక్షలకు డీల్ కుదిరించుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఆర్డీఓ కార్యాలయంలో ఇప్పటికే పలు అవినీతి ఆరోపణల కింద కూడా భారీ స్కామ్ జరిగిందని, భూ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే జయశంకర్ అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే 200 పైచిలకు అసైన్డ్ ల్యాండ్ ఉందో ఈ అసైన్డ్ ల్యాండ్ని కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కల్పిస్తూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా పనులు కూడా ప్రారంభమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా భారీ స్కామ్ వెలుగు చూసిందనే ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మనం ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే జనిగా నాగమణి అనే పర్సన్ టోటల్గా ఈమె ప్రధానటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే ఈమెకు సంబంధించినటువంటి ల్యాండ్ దాదాపుగా 1 ఎకరాకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఆర్డీఓ దానికి సంబంధించి ఇక్కడ లోకల్ నాయకులు కూడా భారీ ఎత్తున స్కామ్ జరిగింది అంటుకుంటా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా అసలు టోటల్గా ఇది ఎలా మార్పిడి జరిగింది ఏందనే అంశాలకు సంబంధించి కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇప్పుడు ఇది గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పట్టా బుక్కు. దీంట్లో వెరీ క్లియర్గా ఇక్కడ జనిగ నాగమణి అనే పేరు నామిన్గా ఉంటుంది. టోటల్గా ఈ డీల్ ఎంత కుదిరింది, ఇప్పుడు అధికారులు ఏం చెప్తారు అనే అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ బాధితులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ప్రధానంగా ఇప్పటికే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆర్డీఓ కార్యాలయము అడ్డాగా చేసుకొని కూడా ఇప్పటికే 10 లక్షల రూపాయలు భారీ ఎత్తున స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఈ ల్యాండ్ ఎక్కడిది, ప్రధానంగా మీరు ఏం చెప్తారమ్మా? ఇక్కడే మాది వంశపారంగా వచ్చే భూమి ఇది. ఈ భూమి నాకు వచ్చే భూమిని సర్వే రోజు ఎల్లండ వీరారెడ్డి అనే వ్యక్తి సర్వే నా భూమి మీద ఇంకేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతావు అంటే, ఏం లేదు పెడితే ఏమైతుంది, ఆర్డో ఆఫీస్ పోతే అమ్మటే తీసేస్తారని చెప్పి, ఇది మా వంశపారంగా వచ్చిన భూమి, నా భూమికి వాళ్ళని తీసుకొచ్చి అదే భూమి మీద కూర్చోబెట్టి సర్వేలో వాళ్ళ పేర్లు పెట్టి తీసేస్తారులే, ఆర్డో ఆఫీస్ పైన తీసేస్తారులే అన్నారు. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 3 నెలల పొద్దు నుంచి ఆర్డో ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అయినా కానీ ఆర్డో గారు పట్టించుకోలేదు. ఈ రోజుకి కూడా చేస్తామమ్మా, రీసర్వే చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారే కానీ నిర్లక్ష్యం చేస్తారు. అట్లా మళ్ళీ మీ లేని చూసి రీసర్వే పెట్టారంట. వాళ్ళని పిలిపించుకొచ్చి వీళ్ళందరూ కలిసి రీసర్వే పెట్టుకొని ఆమెకు వచ్చిన పట్టా కొన్నవాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తూ, ఈయన వీరారెడ్డి అనే వ్యక్తి, నరేంద్ర అనే వ్యక్తి, నేను ఏందయ్యా మళ్ళీ ఇలానే చేసినాం, ఆ రోజు అట్లా చేసి ఇలా ఎట్లా చేసిన వీరారెడ్డి గారు అని ఆర్డో ఆఫీసులో అడిగితే ఆర్డో గారు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. వీరారెడ్డి గారు అనే వ్యక్తి, నేను 10 లక్షలు డీలు కుదిరించుకున్నా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, 1041 భూమిలో మొత్తం రైతులంతా నా కిందే ఉన్నారు, అసలు నువ్వేం చేస్తావే, నేను 10 మందిని పెట్టి కొట్టించి నేను నడి రోడ్డు మీద చంపేస్తా, ఎవడున్నా నీ దిక్కు అడగటానికి అని చెప్పి వీరారెడ్డి గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఆర్డో ఆఫీసులోనే కొడుతున్నా కానీ ఆర్డో వాళ్ళు గారు కదా అసలు ఎవరైనా కొంచెం కూడా శరణం అన్న మాటే రాలేదు. ఒక ఆడదని కూడా చూడుకోకుండా ఘోరంగా తిట్టు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి, ఈయన వీరారెడ్డి అనే వ్యక్తి, ఇద్దరు కలిసి కూడా ఆడ మనిషిని కూడా చూడుకోకుండా అసలు అనరాని మాటలు, బూతు మాటలు అంటూ, ఎలాంటి మాటలు అన్నాడంటే అలాంటి మాటలు అంటూ నన్ను కొడుతూ నాతో పాటు నా కొడుకుని కూడా కొట్టారు. రైట్, మొత్తంగా ఈ ఏదైతే రికార్డులో మీకు ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో ఈ పేరుని ఎవరు ఎందుకు తొలగించారమ్మా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు వర్క్ అని చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టోటల్గా ఆ ల్యాండ్ మీకు వంశపారంగా వస్తుందని చెప్తున్నారు. ఎట్లా వచ్చింది అసలు? మా వంశపారంగా వచ్చిన భూమి అండి ఇది. మా ల్యాండ్ మాకు వంశపారంగా 2 ఎకరాలు పట్టా వచ్చింది. ఇది పోరంబుకు 1 ఎకరం వచ్చింది అంతే. మా మామ వాళ్ళకి కూడా, మా చిన్న మామకు కూడా 3 ఎకరాలు వచ్చింది. 3 ఎకరాలు 3 పిల్లలు తీసుకున్నారు. ఆమె పిల్లలకు తలా 1 ఎకరం వచ్చిన ఎకరం అమ్ముకున్నారు. అమ్ముకున్న వాళ్ళే ఆమెకు సపోర్ట్ చేస్తున్నారంట. కానీ అది నాకైతే బయట పడలేదు. వాళ్ళు కొన్న వాళ్ళ పేర్లతో సుద్దా కూడా ఆర్డో గారి కాడ పెట్టిన నేను, ఇట్లా పట్టా ల్యాండ్ వచ్చింది సార్, వాళ్ళు అమ్ముకొని పోయారు, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు 1041లో, ఇది నాది భూమి అని చెప్పి నేను చెప్తూనే ఉన్నా. ఆర్డో గారు పట్టించుకోలేదు, సర్వేరు పట్టించుకోలేదు. వాళ్ళతోటి వీళ్ళు దొంగ కుక్కలు 2 ఉన్నారు, నరేందర్ రెడ్డి అనే వ్యక్తి, ఈరారెడ్డి అనే వ్యక్తి. వీళ్ళిద్దరు అసలు వీళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసర్లా లేకపోతే 1041లో ఏమైనా భూమి ఉన్న వ్యక్తులా? అసలు వీళ్ళు ఎందుకు ప్రతిసారి నా భూమి మీద ప్రతిసారి ఎందుకు వస్తున్నారు? అదే ఆర్డో ఆఫీస్ ముందు అదే అక్కడే కొట్టారు. వాళ్ళే స్టాఫ్ వాళ్ళు వచ్చారు కానీ ఆర్డో గారు రాలేదు బయటికి. ఎంఆర్ఆ ఉంది, అందులో
చైర్మన్ ఉండు శ్రీనివాస్, కానీ ముగ్గురు కూడా ఎవరు బయటికి రాలేదు. మేమే కొడుతుంటే భయానికి ఉరికిపోయి వాళ్ళ కాడ దాక్కున్నాం. కంప్లీట్ చేసినా కానీ దానికి ఏమీ స్పందన ఇవ్వలేదు, ఎవరేం మాట్లాడలేదు. అప్పుడు తర్వాత కానిస్టేబుల్ వచ్చి పోలీసులు ఇస్తే హాస్పిటల్ చేర్చారు. కేసు రాసిచ్చాం. కేసులు కట్టలేదు, ఇంకా కేసు ఇచ్చిన ఎస్ఐ గారికి అంతే, ఇంకా కేసు ఏం పిలవలేదు. గవర్నమెంట్ మీకు నష్టపరిహారం ఇస్తుందని చెప్తా ఉన్నారు. దాదాపు 10 లక్షల రూపాయలు దాంట్లో డీల్ కుదిరిందని చెప్తారు. ఏంది అసలు పరిస్థితి? ఇది హుజూర్నగర్లో ఇప్పుడు హుజూర్ అగ్రికల్చర్ కాలేజ్ అని ఒకటి వచ్చిందండి. మొత్తం హుజూర్నగర్ 14 ఎకరాల్లో 278 ఎకరాల భూమి ఉందండి. దాదాపు ముందు 100 ఎకరాల వరకు అగ్రికల్చర్ కాలేజ్ పర్పస్లు తీసుకున్నారు. ఫుడ్ పార్కింగ్ అని చెప్పేసి గవర్నమెంట్ అవసరాల కోసం ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇక్కడ సీడ్స్ వాటి తయారు చేయడం కోసం అని ఇంకొక 138 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా మా తాత ముత్తాత నుంచి వస్తున్న ఆస్తి ఎకరం అనేది, ఈ ఎకరం ల్యాండ్ అని ఇప్పుడు పోతుంది అన్నది. ఈ పోతున్న సమయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు మళ్ళీ లేకుండా ఈ కొంతమంది ఆర్డీఓ సార్ కొంతమంది ఇక్కడ ఏజెంట్లు తయారు చేసుకున్నాండి. ఇక్కడ ఏజెంట్లు ఎవరు అంటే ఆర్డీఓ సార్కి వెల్దండి వీరారెడ్డి అండ్ పులిచంద్ర రెడ్డి పర్పస్ CEO అని గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఒక ఏజెంట్గా తయారయ్యి ఇక్కడ ఎవరి దగ్గర లిటికేషన్ ల్యాండ్స్ ఉంటాయో, ఎవరి దగ్గర ఇక్కడ కమిషన్ల అవకాశాలు ఉంటాయో వీళ్ళు ఆర్డీఓ సార్కి ఇక కమిషన్లు కక్కుర్తుబడి ఆర్డీఓ గారు ఒక 2-3 ఏజెంట్లు తయారు చేసుకొని అందులో భాగంగా ముఖ్యుడు వచ్చేసి వెల్దండి వీరారెడ్డి. ఇతనికి ఎలాంటి పదవి ఎలాంటి ప్రజాప్రతినిధి కాదండి. 14 సంబంధం లేని వ్యక్తిని మా ల్యాండ్ తీసుకొచ్చి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ కొంతమంది లిటిగేషన్ ల్యాండ్లో కానీ పరిస్థితుల్లో కానీ తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళని అక్కడ ఇబ్బందులు గురి చేయడం. మా తాత మా అమ్మగారి పేరు ఒకటి ఉండాలని రికార్డులో కావాలని కూడా మా జడవమాని తీసుకొచ్చి కొత్త తీసుకొచ్చి పెట్టారండి ఇక్కడ రికార్డులలో. మేము ఆ రోజు చెప్పాం, ఆర్డీఓ సార్ కూడా చెప్పాం తొలగిస్తాం. మీరు 100 సార్లు లెటర్లు అప్లికేషన్లు ఇచ్చేవండి ఆర్డీఓ సార్ని తొలగించండి సార్ అని 100 సార్లు రికార్డుకి ఇచ్చామండి. ఇంతవరకు ఒక్కసారి కూడా ఆర్డీఓ సార్ పట్టించుకోరు. చూస్తాం చేద్దాం. ఆర్డీఓ గారు అండి మేము దాదాపు మాకు పక్క రైతులు చెప్తున్నారు 100 ఎకరాలు ఆల్రెడీ భూసేకరణ జరిగింది, అందులో డబ్బులు వేయడం కూడా జరిగింది. దాదాపు దాంట్లో అండి దాదాపు 10 కోట్ల వరకు మొత్తం 100 కోట్లు అంటే దాదాపు 5 నుంచి 10 కోట్ల వరకు దాంట్లో ఏమంటారు స్కామ్ జరిగిందండి అండి. దాదాపు 100 ఎకరాల్లో దాదాపు ఇది ఇల్లని వీరారెడ్డి అనే వ్యక్తితో పెట్టుకొని ఆయన ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు, ఒక కౌన్సిలర్ కాదు, అలాంటి ఒక ఏజెంట్ని ఆర్డీఓ గారు పెట్టుకొని దాదాపు 5 కోట్ల ప్రాపర్టీ 5 కోట్ల వరకు స్కామ్ చేశారండి. ఈ ఆర్డీఓ గారు హుజూర్ శ్రీనివాస్ అనే ఆర్డీఓ గారు అండి 5 కోట్ల ప్రాపర్టీ ఆల్రెడీ 5 కోట్ల వరకు స్కామ్ చేశారండి. దీని మీద తక్షణమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే దీని మీద ఒక కమిటీ వేసి సిబిసిఐడి లాంటి సంస్థలు వేసి ఈ 100 ఎకరాల మీద ఆల్రెడీ స్కామ్ జరిగింది కదా, ఈ స్కామ్ మీద ఖచ్చితంగా మేము ఒకటే కోరుకుంటున్నాం. ఈ జరిగిన 100 ఎకరాల భూమి మీద ఖచ్చితంగా స్కామ్ 5 కోట్ల స్కామ్ మీద ఖచ్చితంగా సిబిసిఐడి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా పరిపాలన చూడవలసిన మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మీ ద్వారా. ఇది మొత్తంగా విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం పేర దాదాపుగా ఇప్పటికే రైతుల వద్ద నుండి అటు పట్టా భూములు కావచ్చు, ఇటు ఏదైతే లిటికేషన్లు ఉన్నటువంటి భూములు కావచ్చు, మొత్తంగా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూములు కావచ్చు, దాదాపుగా 200 పైచీలకు భూములను ఇప్పటికే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు దాదాపుగా కూడా నష్టపరిహారము ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు చేపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే చెప్తా ఉన్నారు లిటికేషన్ భూములనే ఆర్డీఓ టార్గెట్గా చేసుకొని వ్యవహరిస్తున్న తీరు ప్రధానంగా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో చోటు చేసుకోవడం ఇది శోచనీయంగా ఉంటుందంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈరోజు ఆర్డీఓ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటికే ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓకు పలుసార్లు మొరమెట్టుకున్నా కానీ ఇనే పరిస్థితులు లేరంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహిళ పైన దాడితో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వెల్దండ వీరారెడ్డితో పాటు నరేందర్ రెడ్డిలు పైన దాడి చేసిరని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఆర్డీఓ కార్యాలయం వేదికగా జరిగినటువంటి ఈ దాడికి ఇంతవరకు పోలీసులు టేకప్ చేయలేని పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నోసార్లు ఈమె మొరబెట్టుకున్నా కానీ అధికారులు విన్నవించుకున్నా కానీ టోటల్గా 10 లక్షల రూపాయలు డీల్ కుదిరిందనే ఆరోపణల ఇది వాస్తవం అని చెప్పొచ్చు. ఇది సూర్యాపేట నుంచి హుజూర్నగర్ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదుల్ స్వతంత్ర టీవీ సూర్యాపేట నుంచి.